హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేస్తున్న రియల్మీ నార్జో 60 సిరీస్లో ప్రో వేరియంట్ రియల్మీ నార్జో 60 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది తక్కువ బడ్జెట్లో ఉంటుంది. జనరల్గా నార్జో సిరీస్ అనేది నెంబర్ సిరీస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు నెంబర్ సిరీస్ ప్రొవైడ్ చేసినట్టే దగ్గరగా ఉంటాయి. కానీ ప్రైజింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. నార్జో సిరీస్ మీకు అమెజాన్ని టార్గెట్ చేస్తుంది అండ్ రియల్మీ నెంబర్ సిరీస్ ఏమో ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో ఈరోజు మనం నార్జో 60 ప్రో టాప్ మోడల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను అన్బాక్సింగ్ చేస్తున్న మొట్టమొదటి 1 TB ఫోన్ కూడా ఇదే. దీంట్లో స్టోరేజ్ మీకు 1 TBతో వస్తుంది, టాప్ మోడల్ అనమాట. అండ్ తక్కువ బడ్జెట్లో 1 TB ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ స్పెసిఫికేషన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రైస్ ఎంత పెడతారనేది మెయిన్ పాయింట్. బాక్స్ పైన మీకు నార్జో 60 ప్రో అని రాసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. 120 హెర్ట్జ్తో కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. డైమండ్స్ది 7050 చిప్ సెట్ని యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్ అండ్ మంచి ప్రాసెసర్ దీంట్లో వాడారు. 100 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. 5000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ ఏమో హెడ్కి 1.1 ఉంది, బాడీకి ఏమో 0.532 ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ మన దగ్గర ఉంది 12 GB ప్లస్ 1 TB వేరియంట్. అండ్ మన దగ్గర ఉన్న కలర్ ఏమో మార్స్ ఆరెంజ్ అనమాట. అండ్ ఈ కలర్ మాత్రం రియల్మీ నెంబర్ సిరీస్లో వచ్చిన కలర్ కంటే కూడా ఇది ఇంకా కొంచెం ప్రీమియంగా అనిపించింది నాకు. కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మార్స్ ఆరెంజ్ అంటున్నారు వీళ్ళు. లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లెదర్ ప్యానల్తో లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ నార్జో బ్రాండింగ్ కూడా చాలా స్టైలిష్గా అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ బాక్స్ లోపల మనకు ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది, ఒక TP కేసు, అలాగే మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, 67 వాట్స్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, అండ్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ డిజైన్ ఎగ్జాక్ట్గా రియల్మీ నెంబర్ సిరీస్లో ఉన్న డిజైన్నే పోలి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక సర్క్యులర్ రింగ్లో మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 100 మెగాపిక్సెల్ కెమెరా, నార్జో బ్రాండింగ్, లెదర్ ప్యానల్, అండ్ చుట్టూ మీకు గోల్డ్ ఫినిషింగ్తో ఉన్న ఫ్రేమ్ ఉంటుంది. ఇది ప్లాస్టికే, మెటల్ అయితే కాదు. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు Type-C పోర్ట్ ఉంటుంది, సిమ్ ట్రే ఉంటుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు మీకు సెకండరీ స్పీకర్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ అది మిడిల్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు 6.7 ఇంచెస్ డిస్ప్లే అయినప్పుడు కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జెస్తో ఉంటుంది కాబట్టి చేతిలో గ్రిప్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ లెదర్ కాబట్టి మీకు చేతిలో ఖచ్చితంగా ఒక మంచి గ్రిప్ అయితే ఇస్తుంది అనమాట. రెగ్యులర్గా ప్లాస్టిక్ ఫ్రేమ్స్కి లెదర్ ఫ్రేమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గ్రిప్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఫోన్ డిజైన్ అండ్ లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ఈవెన్ చెప్పాలంటే రియల్మీ నెంబర్ సిరీస్ డిజైన్ కంటే కూడా, అంటే బ్యాక్ సైడ్ కలర్ కంటే కూడా దీని బ్యాక్ సైడ్ కలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ లెదర్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ ఫోన్ డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. కర్వ్డ్ డిస్ప్లే, AMOLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు దీంట్లో 2160 PWM కూడా ఉంటుంది. సో దీనివల్ల స్క్రీన్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గా ఉంటాయి. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మీకు బిట్వీన్ ద యాప్స్ కానీ యూట్యూబ్లో వీడియోలు పైకి స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు మాత్రం చాలా స్మూత్గా మీకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కానీ డే లైట్లో వాడుతున్నప్పుడు కానీ స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటిని అలా ఒక సెకండ్ ఆగి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, ఈ ఫోన్లో వాడింది డైమండ్స్ది 7050 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ మిడ్ రేంజ్లో ఇప్పుడు బాగా పాపులర్ ప్రాసెసర్. అండ్ వీళ్ళ సిరీస్లో కూడా వాడిన ప్రాసెసరే. అండ్ దీంట్లో మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా కొంచెం బాగానే ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ కూడా నేనేమి అబ్జర్వ్ చేయలేదు. అండ్ రెగ్యులర్గా
అలాగే యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రాసెసర్ చాలా బెటర్గానే హ్యాండిల్ చేస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 100 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అండ్ రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 100 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన ఫోటోలు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్ స్కిన్ టోన్ కూడా చాలా నీట్గానే ఉంది. పోర్ట్రేట్స్ మాత్రం పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 4K రికార్డింగ్ కూడా ఉంది. కాకపోతే మీకు స్టెబిలైజేషన్ అనేది 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీంతో తీసిన శాంపిల్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. వాటి క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా అబోవ్ యావరేజ్గా మీకు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో సాటిస్ఫై చేసేలాగే ఉంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ప్రైస్ కానీ బేస్ వేరియంట్ అండర్ 20లో పెడితే 60 ప్రోకి ఇది ఖచ్చితంగా మంచి డీల్ అవుతుంది. అండ్ ఒకవేళ 22, 23 దాకా వెళ్తే మాత్రం బేస్ మోడలే. ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ అయితే వెతుక్కోండి. అండ్ దీంట్లో యూఐ కూడా రియల్మీ యూఐ లేటెస్ట్ వర్షన్తో వస్తుంది, Android 13తో వస్తుంది. అండ్ యాప్స్ మాత్రం చాలా ఇన్బిల్ట్ యాప్స్ వస్తాయి. ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, బ్లోట్వేర్ అప్లికేషన్స్ అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎంత లేదన్నా ఒక 20-30 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. అండ్ దీంట్లో హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఉంటుంది. దాన్ని డిజేబుల్ కూడా చేసుకోవాలి. ఇలా కొన్ని యూఐలో మాత్రం చాలా వరకు యాడ్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇది మాత్రం లేటెస్ట్ రియల్మీ యూఐలో మాత్రం చాలామందికి నచ్చట్లేదు. యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. యూఐలో ఫీచర్స్ బాగానే ఉంటాయి, కానీ యాడ్స్ కొత్తగా యాడ్ చేస్తున్నారు. అది మాత్రం కొంచెం ఏదైతే మనం యాక్సెప్ట్ చేసేలాగైతే లేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఛార్జర్ సప్లై చేస్తున్నారు. అండ్ 20,000 రూపాయల బడ్జెట్లో 67 వాట్స్ ఛార్జర్ అంటే ఓకే, గుడ్, బాగానే ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా వీళ్ళు పర్లేదు బాగానే రెగ్యులర్గానే రోల్ చేస్తారు. యూఐ కూడా బాగానే ఉంటుంది. అండ్ మీకు ఫాస్ట్గానే ఉంటుంది యూఐ కూడా. అప్డేట్స్ కూడా మంత్లీ వీళ్ళు ప్యాచెస్ కూడా రోల్అవుట్ చేస్తూనే ఉంటారు కాబట్టి. Android 13తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2 సంవత్సరాల పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తారు. అది మాత్రం మీరు నోటీస్ చేయండి. సో నా సలహా ఏంటంటే, ఒకవేళ మీకు 20,000 రూపాయల బడ్జెట్లో ప్రో మోడల్ పెట్టారనుకోండి, 20,000 కంటే తక్కువ కానీ 20,000 అయినా సరే దీని మీద లుక్ వేయండి, బాగానే ఉంటుంది ఫోను. కెమెరాలు కూడా అబోవ్ యావరేజ్గా మంచిగానే ఉన్నాయి. 20,000 రూపాయల బడ్జెట్లో ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, 22,000, 23,000 దాకా అయితే ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వాటి వైపు అయితే చూడండి. సో ఇది నార్జో 60 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.